ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8466923012. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికెలో పరిష్కారం చూపిస్తారండి. మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, చూసిన వెంటనే ఆంజనేయ స్వామిని తాకు. ఈరోజు నీ నుదిటిన ఇది వినాలి అని రాసి ఉంచాను కాబట్టే ఇది వినగలుగుతున్నావు. నిర్లక్ష్యం చేయకమ్మా, ఇది నీకైనా శుభవార్త. వారం కల్లా నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, మీరైతే తమ్నేల్ చూశారు కదండి. బాబా గారిని స్మరిస్తూ ఆంజనేయ స్వామిని తాకండి. బాబా గారు మరి మనకి ఎటువంటి శుభవార్త తెలియజేయబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాము. ముందుగా అయితే చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, ఆ ఆంజనేయ స్వామిని తాకావు కదమ్మా, నీ అంతట నువ్వే ఈరోజు ఈ సందేశాన్ని వినడం లేదు. నా ఆశీర్వాదం వలనే ఇది నువ్వు వినగలుగుతున్నావు బిడ్డ. నీ నుదుటి మీద ఈరోజు ఈ సందేశాన్ని వినాలి అని రాసి ఉంచాను. ఇది వింటున్నావు. నా అనుగ్రహం వలనే నా మాటలు ప్రతిదీ నువ్వు వింటున్నావు, దానికి రాగలుగుతున్నావు, నా చెయ్యి కూడా పట్టుకుంటున్నావు. ఈరోజు ఈ సాయి అందించే వరాన్ని సంతోషంగా స్వీకరించమ్మా. నువ్వు ఇప్పటి వరకు పడ్డ కష్టాలు, బాధలు ఇక చాలు తల్లి. మంచి కాలం నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తుంది. ఇక ఆనందంగా ఉండు. నీకు మంచి ప్రశాంతకరమైన జీవితాన్ని నేను ఏర్పాటు చేస్తున్నానమ్మా. నువ్వు కోరుకున్న మంచి భవిష్యత్తుని నీకు అందిస్తాను. ఇక నీలో ఉన్న భయాన్ని విడిచిపెట్టమ్మా. నెలలా కాపాడుకోవటానికి నీ తండ్రిని నేను లేనా చెప్పు తల్లి. ఈ సాయి తండ్రి అవతారం ఎత్తిందే నా బిడ్డల కోసం. కంటికి రెప్పలా కాపాడుకోవటానికే నేను ఉన్నది. ఇంక ప్రశాంతంగా ఉండు తల్లి. నీకైన సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం ఇస్తానమ్మా. ఒక్క విషయం చెప్పనా తల్లి, భగవంతుడు నీకు లెక్క పెట్టలేనని సమస్యలు ఇచ్చాడు అంటే దాని వెనక బలమైన కారణం ఉంటుంది. అతి త్వరలోనే నువ్వు మంచి ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నావు అని అర్థం తల్లి. కష్టాలు వచ్చాయని బాధపడుతూ కూర్చోకుండా వాటిని ఎదిరించి పోరాడు కదమ్మా. నువ్వు ఆశపడే జీవితం నీకు దొరుకుతుంది. నీ కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఇవన్నీ కూడా తాత్కాలికమే అని తెలుసుకో. చూసే మంచి జీవితం నీకోసం ఎదురు చూస్తుందమ్మా. అస్సలు నిర్లక్ష్యం చేయకు. ఇప్పుడు ఈ క్షణంలో నీ సాయి తండ్రి మాటలు వింటున్నా సరే నీ మనసులో ఒక ప్రశ్న మెదులుతుంది కదా. దిగులు పడకమ్మా. నువ్వు ఏం చేయబోతున్నావో నీకు తెలియడం లేదు. నీకొక మార్గం చెబుతాను విను. నువ్వు గెలుపు మార్గంలో నడవటానికి నీకు ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాను. ఒకవేళ నీకు తెలియక చెడువైపు నడిస్తే నీకు మళ్ళీ మంచి మాటలు చెప్పి నా దారిలో నడిపిస్తాను. నా మీద నమ్మకంతో ఉండమ్మా. అయినా కానీ నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా, నేను మీరు చెప్పినట్టే ఉంటున్నాను. నన్ను మోసం చేసి అవమానించిన వారికి అసలు కాలం ఎలా బుద్ధి చెబుతుంది? వారిని ఏమీ అననివ్వడం లేదు, అలాగే మీరు కూడా ఏమీ చేయటం లేదు. ఎందుకు బాబా అని నన్ను నిలదీస్తున్నావు కదా తల్లి. కాలం తప్పకుండా వారికి సమాధానం చెబుతుంది. ఇది సాయివాకు తల్లి. దానికి చాలా జ్ఞాపక శక్తి ఎక్కువమ్మా. వడ్డీతో సహా తిరిగిచ్చేస్తుంది. కాలం ఎవ్వరినీ వదిలిపెట్టదు.
ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో తప్పకుండా ఇచ్చే తీరుతుంది. ఎలా శిక్షించాలో కూడా దానికి బాగా తెలుసమ్మా. నువ్వే నా దగ్గరికి వచ్చి, బాబా మీరు చెప్పింది నిజమే తండ్రి అని నువ్వే అంటావు. ఆ రోజు ఎంతో దూరం లేదమ్మా, అది దగ్గరలోనే ఉంది. అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండు. ఈ కాలాన్ని ఎలా గడపాలి, వారందరినీ ఎలా ఎదుర్కోవాలి అని అనుకుంటున్నావా? సమాధానం చెబుతాను వినమ్మా. నా బాబా తండ్రి నాకు ఎప్పుడూ తోడుగా ఉంటారు, నన్ను రక్షించుకుంటూ ఉంటారు అనే నమ్మకంతోనే ఉండు. నేను చక్కబెడతాను. వ్యతిరేకమైన ఆలోచనలు అస్సలు చేయకు తల్లి. నువ్వు నడిచే దారి ముళ్ళదారి కావచ్చు. ఆ దారిలో నువ్వు నడిచేటప్పుడు గాయాలు కూడా అయి ఉండొచ్చు. కానీ ఒక్కటి తెలుసుకో అమ్మా, నువ్వు నడిచే ముందు నీ ముందు నేను నడుస్తాను అని తెలుసుకో. నా బిడ్డని నేను కాపాడుకుంటాను. ఇక దారిలో నువ్వు ధైర్యంగా నడవచ్చు తల్లి. ఈ దారిని పూలదారి నేను చేస్తానమ్మా. ప్రతి సమస్యను కూడా ఒక సవాల్గా తీసుకో తల్లి. అప్పుడు విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీలో ఉన్న ధైర్యాన్ని చూసి ఎంతో ఆనందం కలుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని వదులుకోవద్దు బిడ్డ. నీలో ఉన్న ధైర్యానికి బహుమతిగా నీకు ఆనందకరమైన జీవితాన్ని ఇస్తాను. అది కూడా నా ఆశీర్వాదంతోనే జరుగుతుందమ్మా. అనుగ్రహం పొందిన నువ్వు ఆనందంగా నా ఒడిలో భద్రంగా ఉంటావు. నీ ప్రతి కోరిక నేను తీరుస్తానమ్మా. నువ్వు ఆశపడ్డ జీవితాన్ని నేను అందిస్తాను. లేని జీవితాన్ని నీకు అందిస్తాను. ఇక నీ దిగులు వదిలేసి ప్రశాంతంగా ఉండు. సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి భయమూ అవసరం లేదు. ధైర్యంగా ఉండు బిడ్డ. ఫ్రెండ్స్, విన్నారు కదండి బాబాగారి సందేశం. మరి బాబాగారు ఈరోజైతే చాలా అంటే చాలా మనకి ధైర్యం కలిగించే సందేశం అందించారు కదండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా కనెక్ట్ అయింది అని అనుకుంటున్నాను. మరి మన సందేశం నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.